అందరికీ నమస్కారం అండి. పందులలో ఎద లక్షణాలు ఎలా ఉంటాయి? అలాగే ఎదలోకి రాకుంటే ఒకవేళ వాటిని ఎదలోకి తెప్పించడానికి ఉన్నటువంటి న్యాచురల్‌గా మార్గాలేమున్నాయి? లేదా హార్మోన్‌లు ఇంజెక్షన్స్ వేస్తే ఎప్పుడు వేయాలి? ఎలా వేసుకోవాలి? సో, ఇలాంటి డౌట్స్ అన్నీ గూడా చాలామంది ఈ మధ్య కాలంలో పందుల పెంచుకుంటున్నటువంటి రైతులు ఎక్కువ అవ్వడం వల్ల ఈ డౌట్స్ నన్ను అడుగుతూ ఉన్నారు. వాళ్ళందరి కోసం అని చెప్పి ఈ వీడియో కొంచెం డీటెయిల్‌గా తీస్తున్నాను. సో, వీడియో చివరి వరకు చూడండి. బాగా కాన్సెప్ట్ మొత్తం కూడా మీకు అర్థమవుతుంది. సో అలాగే మన యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే చేయండి, మళ్ళీ మర్చిపోతారు. అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. ఓకే, టాపిక్లోకి వెళ్ళిపోదాము. పందుల్లో మామూలుగా ఎదకాలం అనేది 21 రోజులు ఉంటుంది. సో పంది పిల్లలు మొదటిసారి 8వ నెల వయసు ఉన్నప్పుడు ఎదలోకి వస్తాయి. సో ఫస్ట్ టైం వచ్చినటువంటి ఒక ఎదను వదిలేసి రెండవ ఎదలో దానికి మళ్ళీ 21 రోజుల తర్వాత మళ్ళీ రెండవ ఎదకు వచ్చినప్పుడు అప్పుడు దాన్ని క్రాసింగ్ అనేది వదలమని మనము సలహా ఇస్తాము రైతులకు. సో 21 రోజుల్లో తొలి ఎద లక్షణాలు మొదలైన తర్వాత 40 గంటలకు అండం విడుదలవుతుంది గర్భం లోపల. కాబట్టి దానికి 12 గంటల ముందు మనము ఆడపందిని క్రాసింగ్ చేయించినట్లయితే, అంటే తొలి ఎద లక్షణాలు మొదలైన రెండవ రోజు ఉదయము సాయంత్రము ఆ విధంగా 12 గంటల గ్యాప్ ఇచ్చి 2 సార్లు క్రాసింగ్ చేయించినట్లయితే కరెక్ట్గా ఆ సమయాన్ని మనము స్టాండింగ్ హీట్, స్థిర ఎద దశ అని కూడా అంటాము. సో ఆ టైంలో క్రాసింగ్ చేయించినట్లయితే మనకు కన్సీవ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు రెండు రకాల ఎదలు చెప్పాను, ఎద లక్షణాలు చెప్పాను కదా. ఒకటి తొలి దశ ఎద, రెండవది స్థిర ఎద లేదా స్టాండింగ్ హీట్ అంటాం. సో ఇప్పుడు తొలి దశ ఎదని గుర్తుపట్టడం ఎలాగా? సో ఈ తొలి దశ ఎదలో వచ్చేసి మనకు పందుల యొక్క ఉల్వా అంటాం కదా, మానం అంటారు కదా, వెనకల తోక కింద. సో ఆ భాగం అనేది ఎరుపు రంగులో ఉండేసి ఉబ్బినట్లు ఉంటుంది. అలాగే అక్కడ నుంచి నీరు లాంటి ద్రవాలు అనేవి వస్తూ ఉంటాయి. దీంతో పాటు పందులు స్థిమితంగా ఉండకపోవడం, గేట్లు గోడలు ఎక్కుతూ ఉండడం, అలాగే ఇతర ఆడపందుల పైన ఎక్కుతూ ఉండడము, ఎక్కువగా శబ్దం చేస్తూ ఉండడము. సో ఇలాంటి లక్షణాలని మనము ఈ ప్రోఈస్ట్రస్ లేదా తొలి ఎద దశలో గుర్తించవచ్చు. దీని తర్వాత మనకు స్థిర ఎద దశ అన్నాం, అంటే స్టాండింగ్ హీట్ అనమాట. సో ఆ దశలో లక్షణాలు ఎలా ఉంటాయి? ఇంతకుముందు చెప్పినట్లుగానే తోక కింద భాగం, ఉల్వా భాగం అనేది వాప్ అనేది తగ్గిపోయి కొంచెం నార్మల్ కండిషన్ లాగా ఉంటుంది చూడడానికి. అలాగే స్రావాలు వస్తూ ఉంటాయని చెప్పాం కదా, అవి జిగటగా ఉంటాయి కొద్దిగా. తర్వాత తోక పైకి కిందికి ఆడిస్తూ ఉంటుంది. చెవులు నిక్కపొడుచుకొని ఉంటాయి. వీపు పై భాగము కొంచెం పైకి ఎత్తుకున్నట్లు ఉంటుంది, దీన్ని ఆర్చింగ్ బ్యాక్ అంటాం. అలాగే తరచూ శబ్దాలు చేస్తూ ఉంటుంది. అలాగే మగపంది దగ్గరికి తీసుకొని వెళ్తే స్థిమితంగా ఉండి మగపంది తన పైకి ఎక్కినప్పుడు కదలకుండా నిలబడుకుంటుంది. అలాగే దీన్నే స్టాండింగ్ హీట్ అంటాం అనమాట. పందులలో ఈ స్థిర ఎదను కనుక్కోవడానికి ఇంకో పద్ధతి కూడా ఏంటంటే, మనిషి పంది వెనుక భాగం పైన చేతితో నొక్కినప్పుడు లేదా దాని పైన నడుం పైకి అట్లా ఎక్కినప్పుడు కూడా పక్క కదలకుండా అలాగే ఉండిపోతుంది అనమాట ఆడపంది. సో దాన్ని బట్టి కూడా మనము ఇది స్టాండింగ్ హీట్ లో ఉంది అనేది గుర్తించవచ్చు. సో ఇలాంటి సమయంలో 12 గంటల వ్యవధిలో 2 సార్లు క్రాసింగ్ చేయించినట్లయితే మనకు కన్సీవ్ అయ్యేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇలా క్రాసింగ్ చేయించిన తర్వాత మళ్ళీ 21 రోజుల తర్వాత మళ్ళీ మనము ఎద లక్షణాలు ఏమైనా వస్తాయో కనిపించాయా అనేది గమనించాలి. ఒకవేళ ఎద లక్షణాలు ఏమీ రాలేదు, చూపించట్లేదు పంది అని అంటే చూడి నిలబడినట్లు నిర్ధారించుకోవచ్చు. లేదు ఒకవేళ ఎద లక్షణాలు వచ్చాయి అని అంటే మాత్రం మళ్ళీ సేమ్ పైన చెప్పిన విధంగా క్రాసింగ్ అనేది చేయించుకోవాలి. ఓకే, నెక్స్ట్ పంది ఒకవేళ ప్రెగ్నెంట్ అయ్యి ఈనిన తర్వాత 40 నుంచి 60 రోజుల తర్వాత మనము పిల్లలను తల్లి నుంచి వేరు చేస్తాం, దాన్ని వీనింగ్ అంటాం. సో అలా వేరు చేసిన తర్వాత మళ్ళీ 3 నుంచి 7 రోజుల తర్వాత మనకు పందులు అనేవి ఎద లక్షణాలు చూపిస్తాయి. సో అప్పుడు మళ్ళీ ఎదకొచ్చినట్లు అనమాట. సో కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ పందులు ఈనిన తర్వాత 2-3 వారాల వరకు కూడా ఒక్కొక్కసారి ఎదలోకి రాకపోవచ్చు. సో రోజుకు 2 పూట్ల మనం జాగ్రత్తగా ఎద లక్షణాలు అనేవి గమనిస్తూ ఉండాలి. అలాగే ఖనిజ లవణ మిశ్రమం అంటాం కదా, మినరల్ మిక్చర్, దాన్ని తినిపిస్తూ ఉండడము, దానాన్ని మంచి క్వాలిటీ ఉన్నటువంటి దానాన్ని తినిపిస్తూ ఉండడము. సో ఇలాంటివి చేసుకోవడం వలన మనకు పందులు టైంకి ఈనిన తర్వాత టైంకి ఎదకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో దీంతో పాటు తల్లి నుంచి వేరు చేసిన తర్వాత పిల్లల్ని వేరు చేశాక ఆ తల్లి దగ్గరకి మగపందిని తీసుకుని వచ్చి మొదటి 3 రోజులు రోజుకు ఒక 15 నిమిషాలు ఆ ఆడపందితోటి మగపందిని కలిసేటట్లు ఉంచాల.
అది మొదటి 3 రోజులు మాత్రమే చేయాలి ఆ పని. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఎదకొచ్చేస్తే మళ్ళీ క్రాసింగ్ అయిపోతుంది. ఒకవేళ అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి. సో తద్వారా దీనివల్ల కూడా కొంచెం మనకు టైంకి ఎదకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. అప్పటికీ కూడా మనకు ఎదకి రావడం లేదు అని అంటే చివరి ప్రయత్నంగా ఒక ఇంజెక్షన్ చెప్తాను. ఈ ఇంజెక్షన్ మాత్రం కానీ ముందే చెప్తున్నాను, ఈ ఇంజెక్షన్ మాత్రం మీ లోకల్ వెటనరీ డాక్టర్ సలహా తీసుకొని వారి సమక్షంలో మాత్రమే ఈ ఇంజెక్షన్ ని వాడుకోండి. ఏంటంటే ఇంజెక్షన్ లొటలైజ్ అనేటువంటి ఇంజెక్షన్ లేదా ప్రాగ్మా. ఈ లొటలైజ్ అనేది అయితే 2 ml, ప్రాగ్మా అయితే 1 ml. ఇది ఎప్పుడు వేయాలి అని అంటే తల్లి నుంచి పిల్లలను వేరు చేసిన తర్వాత 10 రోజుల తర్వాత తల్లికి ఈ ఇంజెక్షన్ వేసినట్లయితే మనకు మళ్ళా 1 నుంచి 2 రోజులకు తల్లులు అనేవి ఎదకొచ్చేస్తాయి. ఓకే, ఒకసారి ఇది ఈనిన పందులకు. ఒకవేళ పంది ఇంకా ఈనలేదు, 8 నెలలు అయ్యింది, ఒక్కసారి కూడా ఇంకా ఈనలేదు పందులు, అవి ఎద లక్షణాలు చూపిస్తాయి పైన చెప్పిన విధంగానే. ఒకవేళ అయినా కూడా అవి కూడా ఎద లక్షణాలు చూపించకపోతే అవి ఏదైనా ఫుడ్ లో ప్రాబ్లం ఉండొచ్చు. కాబట్టి మంచి క్వాలిటీ ఉన్నటువంటి దానా అలాగే ఖనిజ లవణ మిశ్రమం తినిపించడము, ఉదయం సాయంత్రం గమనిస్తూ ఉండడం ఎద లక్షణాల కోసం. మగపందిని ఆడపందికి దగ్గరగా లేదా ఎదురుగా ఉన్న పెన్నులో వేరే షెడ్డులో ఎదురుగా కనిపించేటట్లుగా పెట్టడము, అలాగే మొలకెత్తిన గింజలు ఉలవలు కానీ అలాంటివి పెట్టడం, మునగాకు, బొప్పాయి అలా మంచి పోషకాలు కలిగిన ఆహారాన్ని తినిపించడం వల్ల కూడా మనకు టైంకి ఎదకొచ్చేస్తుంది. అలా చేసినా కూడా చివరికి ఇంకా రాకపోతే అప్పుడు మీ వెటర్నరీ డాక్టర్ సలహాతోటి వారి సూచనలతో వారి సమక్షంలో కింద చెప్పే మందులను మీరు ఈ విధంగా వాడుకోవచ్చు. ఫాలిగాన్ అనేటువంటి ఇంజెక్షన్ 5 ml వేసి ఈ రోజు వేసింటే తర్వాత మళ్ళీ 72 గంటలకి అంటే 3వ రోజుకు కోర్లాన్ అనేటువంటి ఈ ఇంజెక్షన్ 2.5 ml ఇంజెక్షన్ వేయాలి. ఇవి రెండు ఈ సెకండ్ ఇంజెక్షన్ వేసిన తర్వాత కోర్లాన్ అనేది 24 గంటల తర్వాత మనము క్రాసింగ్ కి పంపించాలి మొదటిసారి. మళ్ళా 24 తర్వాత మళ్ళీ 12 గంటలు అంటే 36 గంటలకి మళ్ళీ ఇంకొకసారి కూడా క్రాసింగ్ చేయించాలి. ఎందుకంటే ఈ సెకండ్ ఇంజెక్షన్ వేసిన 40 గంటల తర్వాత మనకు ఓవ్యులేషన్ జరిగేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది ఒక ప్రొసీజర్. ఇంకో ప్రొసీజర్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అనేటువంటి ఒక హార్మోన్ టానిక్ రూపంలో దొరుకుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మనకు ఈ ఆల్ట్రినోజెస్ట్ మ్యాట్రిక్స్ అనేది లేదా స్వైన్ మేట్, క్రోన్ మేట్, ఇవి 1 లీటర్ బాటిల్లో ఈ మందు అనేది అందుబాటులో ఉంటుంది. సో ఇందులో ఏదైనా సరే ఒక మందు తీసుకొని దాని మీద లేబుల్ ఉంటుంది ఎంత డోస్ వాడుకోవాలా అని చెప్పేసి. సో దాని ప్రకారం చూసుకొని మీరు 14 రోజులు ఈ మందును ప్రతిరోజు అదే టైంకి వాడుకున్నట్లయితే 14 రోజులు పూర్తయిన తర్వాత 4 నుంచి 9 రోజుల మధ్యలో మనకు కరెక్ట్ గా ఆ టైంలోనే ఈ స్టాండింగ్ హీట్ స్థిర యథ అనే లక్షణాలు అనేవి మనము గమనించవచ్చు. సో వాటిని చూసి మనము క్రాసింగ్ అనేది చేయించేసుకుంటే మనకు ఫలదీకరణం జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది, చూడి కట్టేదానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనము చేసుకున్నట్లయితే పందుల్లో ఎద సంబంధించినటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కోవచ్చు. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ.